నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశ స్థాయి ర్యాంకింగ్స్ లో 72వ స్థానానికి పడిపోయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టాప్ 10 స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. యూనివర్సిటీ 100ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ విచారణ ముమ్మరం చేస్తామని మంత్రి లోకేష్ తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాలతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో రోజువారీ వేతనాలు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్నలు లేవనెత్తారు. వైసీపీ హయాంలో ఉద్యోగుల కేటగిరీ మారుస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. చిన్న స్థాయి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సభలో కోరారు. మరో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని, యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశస్థాయి ర్యాంకింగ్స్ లో 72వ స్థానానికి పడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టాప్ 10 స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. యూనివర్సిటీ 100ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నింటినీ భ్రష్టు పట్టించారని మంత్రి ఆరోపించారు. యూనివర్సిటీల్లో అన్ని రకాల ఉద్యోగులపై ఆడిట్ జరుగుతోందని లోకేష్ వెల్లడించారు. ఆడిట్ పూర్తి చేసిన తర్వాత పదోన్నతులు, నియామకాలు పర్మనెంట్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ విచారణ ముమ్మరం చేస్తామని మంత్రి లోకేష్ తెలియజేశారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. కల్తీ నెయ్యి మరియు తిరుమల లడ్డు అంశాలపై చర్చ విషయంలో మండలిలో గందరగోళం నెలకొనడం దురదృష్టకరమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవడం బాధాకరమన్నారు. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు ఫలించవని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. ఏపీ శాసనమండలిలో ఇటీవలి పరిణామాలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. శాసనమండలి చైర్మన్ పదవిపై కూటమి సభ్యులకు అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేస్తూనే సభ నిర్వహణకు అంతరాయం కలిగించే వైసీపీ సభ్యుల చర్యలను ఖండించారు. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. సభలో మేము లేనివి మాట్లాడలేదు, ఉన్న విషయాల్ని ప్రస్తావిస్తున్నాం. ప్రతిపక్ష సభ్యులు నోటీసు ఇవ్వకపోయినా బీఏసీలో ఒప్పుకున్న అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. తిరుమల లడ్డు అంశంపై మార్చి 4, 5, 6, 7 తేదీల్లో ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి తెలియజేశారు. చర్చ జరిగితే నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు అంతరాయం కలిగిస్తోందని మంత్రి విమర్శించారు. ఏదైనా అంశాన్ని లేవనెత్తి చర్చకు ముందుకు రాకపోవడం ప్రతిపక్ష సభ్యుల అసమర్థతకు నిదర్శనమని అన్నారు. సభను సజావుగా నడవనీయకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. చైర్మన్ గారంటే మాకు అపారమైనటువంటి గౌరవం అధ్యక్ష. నిన్న జరిగినటువంటి సంఘటన వినండి, మాట్లాడండి ప్లీజ్. నిన్న లేనివేది మాట్లాడలేదు అధ్యక్ష, ఉన్న విషయమే మాట్లాడాం. నేను ఏం జరిగింది అధ్యక్ష, ఎప్పుడైనా సరే పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ఒక అపోజిషన్ పార్టీ ఒక సబ్జెక్టు మీద డిస్కస్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి అధ్యక్ష. మీకు నోటీస్ ఇవ్వకపోయినా బీఏసీలో అంగీకరించాం కాబట్టి మేమే ఒక అడుగు ముందుకొచ్చి నిన్న డిస్కస్ చేయడానికి మేము కాపీలన్నీ కూడా రెడీ చేసి శాసన మండలిలో పెట్టి మేము ముందుకు వచ్చాం అధ్యక్ష. వచ్చిన తర్వాత సాంప్రదాయం ఏంది అధ్యక్ష, సాంప్రదాయం ఏంటి? ఇదే శాసన మండలిలో ఏదైతే నిన్న జరిగిందో అంతకంటే ముందు రోజు శాసనసభలో కూడా
ఆ రోజు ప్రతిపక్షం లేకపోయినా సరే మా సభ్యుడు నరేంద్రతోనే నోటీస్ ఇప్పించి కాపీలన్నీ కూడా సభలో పెట్టి సంబంధిత మంత్రి గారు కాపీని ముందు చదివిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. శాసనసభలో శాసన మండలిలో నేను చెప్పిన తర్వాత అధ్యక్ష నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. శాసన మండలిలో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా మీ దగ్గర BACలో అంగీకరించాం కాబట్టే మీ మాటకి గౌరవించాలి కాబట్టే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ముందుకొచ్చి మేమే కాపీలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా మంత్రి గారు చదువుతారు మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుంటున్నది ఎవరో మీరే శాసన మండలిలో చూశారు అధ్యక్ష. ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవ్వాలంటే పోలవరం ఎడమ ప్రధాన కాలువ కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2014-19లో చేసిన పనులు తప్ప గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి ఖర్చుగాని, తట్ట మట్టిగాని, అరబస్తా సిమెంట్ పనిగాని వేయలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 63 కోట్లు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1209 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామన్నారు. 2026 జూన్ నాటికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లేలా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులు చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు బడ్జెట్ కేటాయింపులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. నాడు 2014-19లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. 63.20 టీఎంసీల నీటితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజలకు తాగునీటితో పాటు విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా రూపొందించారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంను ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 4210 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాధాన్యతను గుర్తించి కూటమి ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్లేలా శ్రద్ధ పెట్టామన్నారు. ఈ బడ్జెట్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల కోసం 500 కోట్ల రూపాయలు, భూసేకరణకు 100 కోట్ల రూపాయలు, మొత్తం 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి 460 కోట్లు కేటాయించామన్నారు. ఆ రోజు మరి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి, విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో 63.20 టీఎంసీల సామర్థ్యంతో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 162 కిలోమీటర్ నుండి ప్రారంభమై 23.2 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి, అదేవిధంగా పాపాయిపాలెం లిఫ్ట్ నుంచి 101.57 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ ఫ్లో అయ్యి గడిగెడ్డ రిజర్వాయర్ సర్ఫ్లెస్ కోర్సులోకి ఈ యొక్క నీరంతా కూడా తరలించబడుతుంది అధ్యక్ష. అక్కడి నుంచి అది చంపావతి నదిలో కూడా మెర్జ్ అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ప్రధానంగా 4 రిజర్వాయర్లు కూడా, పెదపూడి రిజర్వాయర్ 3.15 టీఎంసీ, భూదేవి రిజర్వాయర్ 6.55 టీఎంసీ, మరి విఎన్పురం రిజర్వాయర్ 6.20 టీఎంసీ, తాటిపూడి రిజర్వాయర్ 3.80, అంటే టోటల్గా 19.8 టీఎంసీ 4 రిజర్వాయర్లు. అదేవిధంగా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపకల్పన జరిగింది అధ్యక్ష. దీంట్లో 2 ఫేజ్లు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు కూడా 2022 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 4210 కోట్ల అధ్యక్ష. ఈ యొక్క 2 ప్యాకేజీలని కూడా మరి నాట్ స్టార్టెడ్ కానీ లేదా బిలో 25% కానిటువంటి ప్రాజెక్టులు రద్దు అవుతున్నటువంటి స్థితిలో ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 2 ప్యాకేజీలు ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 2 ప్యాకేజీలు 4210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ
విజయవాడ కొత్త బస్టాండ్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా అంగీకారం తెలిపిన వెంటనే ఫ్లైఓవర్ కార్యరూపం దాలుస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 1,50,000 మంది కృష్ణలంక వాసులకు ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ఉంటుందన్నారు. విజయవాడ నగర కష్టాలు అన్ని తీరుతాయన్నారు. స్క్రూ బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజ్ సర్కిల్కి రాకుండా ఎంజీ రోడ్లోకి వెళ్లేలా ఫ్లైఓవర్ కింద ఓ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. కృష్ణా జిల్లా లారీ యజమానులు సంఘం కోరిక మేరకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ చెన్నుపాటి కాంతిశ్రీ, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి కాంతి, ఎన్హెచ్పీడీ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ బెంజ్ సర్కిల్ సమీపంలో జాతీయ రహదారిని పరిశీలించారు. లారీ యజమానులు సంఘం సభ్యులు, స్థానికులు, ప్రజాప్రతినిధుల సూచనల ప్రకారం వాహనాల రాకపోకలకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలనేది చర్చించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వెస్టర్న్ బైపాస్ వల్ల కొన్ని కష్టాలు తీరాయని, బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు, బెంజ్ సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఫ్లైఓవర్లు వేస్తే సమస్యలు అన్ని తీరిపోతాయన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణలంకలో 2 సబ్వేలు కోరడం జరిగిందని, దానికి ఎన్హెచ్ వాళ్ళు అంగీకరించి రాణిగారి తోటలో మంజూరు చేశారన్నారు. స్క్రూ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనదారులు బృందావన్ కాలనీ, చంద్రమౌళి నగర్, జ్యోతి కన్వెన్షన్, ఎంజీ రోడ్లోకి వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ కింద ఒక రోడ్డు నిర్మించాలని అధికారులను కోరగా అంగీకరించారని తెలియజేశారు. జాతీయ రహదారి వెంబడి పచ్చదనం కూడా లారీ యజమానులు సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ చేసేందుకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి బెంజ్ సర్కిల్ వరకు, బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్కు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలియజేశారు. జ్యోతి కన్వెన్షన్, లారీ యజమానులు సంఘం కళ్యాణ మండపం వద్ద వాహనాల రద్దీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లైఓవర్ కింద కొంత భాగాన్ని రోడ్డుల నిర్మాణం చేసే విషయంపై చర్చ జరిగిందన్నారు. దీనిపై సోమవారం మరోమారు సమావేశమయ్యి అందరి సూచనలు, సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. నిన్నే నేషనల్ హైవేస్ కార్పొరేషను కలెక్టర్ గారితో ఒక సమీక్ష చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మేము కొత్త బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జి వరకు ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా స్క్రూ బ్రిడ్జి వరకు మేము ఫ్లైఓవర్ అడగడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా మినిట్స్ రికార్డ్ చేసి అధికారులకు కూడా పంపించాం. దాన్ని అంతకుముందు గద్దె రామ్మోహన్ రావు, నేనుగా ముఖ్యమంత్రి వర్యుల వరకు వెళ్ళి దాన్ని విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలో మంత్రి గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకుంటే ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చి కృష్ణలంక వాసులకి 1,50,000 మందికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగర కష్టాలన్నీ కూడా ఆ ఫ్లైఓవర్ వల్ల తీరుతాయి. ఎందుకంటే చాలా వెస్టర్న్ బైపాస్ వల్ల కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గితే రేపు రాబోయే బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అంతే 60-70 సంవత్సరాల నుంచి కూడా బెంజ్ సర్కిల్ అంటే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ వలన అనేక మంది ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో 2014-19లో ఆనాడు కూడా ముఖ్యమంత్రి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకమైన కృషితో అందమైన డబుల్ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంతమేరకు ట్రాఫిక్ కంట్రోల్ అయినా ఇంకా కూడా రోజు రోజుకు పెరుగుతున్న రద్దీకి మరింత అవకాశాలు కల్పించడానికి ఎంపీ కేశినేని చిన్ని గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ వరకు కలిసేటట్టుగా, బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు, గోసాల దాకా వెళ్ళేటట్టుగా ఫ్లైఓవర్కి నిన్నే ప్రతిపాదన పంపించడం జరిగింది. ఓవరాల్గా గడ్కరీ గారు మీరు పంపించండి, శాంక్షన్ చేసే బాధ్యత నేనని ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అధికారికంగా వచ్చినప్పుడే మనం దాన్ని ఉత్సాహంగా చెప్పుకుంటాం. స్నేహపూర్వక పోటీలే కానీ ఎవరూ తగ్గలేదు. ఇటు క్రికెట్ అయినా, అటు కబడ్డీ, జావలిన్ త్రో, షాట్ పుట్ ఆట ఏదైనా కానీ గెలిపే లక్ష్యంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. తొలి 2 రోజులు చూపిన ఉత్సాహాన్ని మించి 3వ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా పోటీల్లో దుమ్ము రేపారు. క్రికెట్ మైదానంలో రేసు గుర్రాల్లా కదులుతూ ప్రేక్షకులను అబ్బురపరిచారు. క్రికెట్లో బౌండరీలు బాధేశారు. కబడ్డీలో ఉడుంపట్టు పట్టారు. జావలిన్ త్రోల్లో బాహుబలిలా బల్లెం విసిరారు. షాట్ పుట్ వేసి ఫిట్గా ఉన్నామని నిరూపించుకున్నారు. మ్యూజికల్ చైర్స్ పోటీల్లో మ్యాజిక్ చేశారు. బ్యాడ్మింటన్ బ్రహ్మాండంగా ఆడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి గేమ్లో ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు చివరి రోజు రసవత్తరంగా సాగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో చట్టసభ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జావ్లిన్ త్రోలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు వంటి సీనియర్లు భళా అనిపించారు. మహిళా సభ్యులు సైతం తామేమీ తీసుకుపోమంటూ బలంగా ఈటె విసిరారు. మంత్రి అనితకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మెళకువలు నేర్పారు. షార్ట్ పుట్లోనూ మహిళా ఎమ్మెల్యేలు సత్తచాటారు. మ్యూజికల్ చైర్స్ పోటీలో మహిళలు కొంచెం సేపు పరిగెత్తేందుకు కనీసం 2 నిమిషాలైనా ప్లే చేయాలంటూ స్పీకర్ చలోక్తులు విసిరారు. చివరకు గుమ్మడి సంధ్యారాణి విన్నర్గా, పల్లె సింధురెడ్డి రన్నరప్గా నిలిచారు. బ్యాడ్మింటన్ 50 ఏళ్లు దాటిన కేటగిరీలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పరిటాల సునీతపై గెలుపొందారు. మహిళల డబుల్స్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ జోడీ 21-16 తేడాతో బండారు శ్రావణి, పల్లె సింధూరారెడ్డి జోడీపై విజయం సాధించారు. పురుషుల కబడ్డీ ఫైనల్స్లో విజయ్ కుమార్ జట్టుపై మంత్రి సత్యకుమార్ టీం విజయం సాధించింది. శ్రీ రామ్ తాతయ్య ప్రత్యర్థుల్ని ఉడుం పట్టుపట్టారు. క్రికెట్ ఫైనల్స్ నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి. 7 మంత్రులు క్రికెట్ ఆడారు. వాసంశెట్టి సుభాష్ అన్ని విభాగాల్లో అదరగొట్టగా సత్యకుమార్, కొల్లి రవీంద్ర బౌలింగ్లో ఆకట్టుకున్నారు. నాదెండ్ల మనోహర్ కీపింగ్ రాకింగ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేల కామెంటరీ నవ్వులు పువ్వులు పూయించింది. క్రికెట్లో మొదటి బ్యాటింగ్ చేసిన నాదెండ్ల మనోహర్ జట్టు 12 ఓవర్లలో 108 పరుగులు సాధించింది. చేసింగ్లో అచ్చెన్న జట్టు గట్టిగా పోరాడిన నాదెండ్ల టీం కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్తో కట్టడి చేసింది. చివరకు అచ్చెన్న టీంపై మనోహర్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా 2వ ఏడాది క్రికెట్ విజేతగా నిలిచిన నాదెండ్లను టీం సభ్యులు భుజాలపై ఎత్తుకుని అభినందించగా అచ్చెన్న కూడా కంగ్రాట్స్ అంటూ క్రీడా స్ఫూర్తి చాటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రికెట్ ఫైనల్ మ్యాచ్కు ముందు మీడియా సభ్యులతోనూ మంత్రుల ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. మ్యాచ్కు ముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. అద్భుతమైనటువంటి కోత ఇస్తున్నారు థామస్ ఎమ్మెల్యే గారు. వారి టీంకి ఏదైనా సరే పాయింట్ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఎక్కడా కూడా రాజీ లేనటువంటి ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడు. అలా సత్యకుమార్ సార్ టీంకి 3 పాయింట్స్. హెల్త్ మినిస్టర్ గారు అద్భుతమైనటువంటి కోత ఇస్తున్నారు వారి టీంకి. వాటే అద్భుతంగా ఆడుతున్నారు కబడ్డీ. వెరీ గుడ్ వాట్ ఏ ప్రొఫెషనల్, వెరీ గుడ్. కేంద్ర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినా కూడా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి తగినన్ని విమాన సర్వీసులు లేవని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. శాసనసభ 0 అవర్లో ఎమ్మెల్యే మాట్లాడారు. అమరావతి రాజధాని అయిన తరువాత దేశ విదేశాల నుంచి ప్రతినిధుల రాక పెరిగిందని, పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. 2 ఏళ్ల క్రితం ఎన్ని విమాన సర్వీసులు ఉన్నాయో ఇప్పుడు అన్ని విమాన సర్వీసులు ఉన్నాయని చెప్పారు. రోజుకు 14 విమాన సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. కాశీ, షిరిడి, మైసూర్, గోవాకు, దుబాయ్, దోహాకు నేరుగా విమాన సర్వీసులు లేవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాసి గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులు పెంచేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఖర్చయ్యేది ఏమీ ఉండదని, విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతాయన్నారు. మనకున్నది విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ అధ్యక్ష. ఈ ఎయిర్పోర్ట్లో దురదృష్టం ఏంటంటే మనకి మంత్రి, కేంద్ర మంత్రి మన పార్టీ నుంచే అక్కడ ఉన్నారు అధ్యక్ష. కానీ సర్వీసులు మాత్రం ఈ 2 సంవత్సరాల నుంచి మనకి సర్వీసులు పెరగలేదు అధ్యక్ష. గతంలో ఏ సర్వీసులు ఉన్నాయో మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన సర్వీసులు తప్పితే హైదరాబాద్కి ఈరోజు కూడా 5 ఫ్లైట్లు వెళ్తున్నాయి అధ్యక్ష. మీ వైజాగ్కి మీరు కూడా వెళ్తున్నారు అధ్యక్ష. మీ వైజాగ్కి 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్లు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే బాంబేకి ఎన్ని కలిపి రోజుకి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 14-15 ఫ్లైట్లు, వారానికి 1-2 చొప్పున కడపకి, కర్నూలుకి వెళ్తున్నాయి అధ్యక్ష. విజయవాడ ఎంపీ, మచిలీపట్నం ఎంపీ, అలాగే ఏలూరు ఎంపీ, వీళ్ళందరూ కూడా గౌరవ మంత్రి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి లెటర్ పెట్టారు అధ్యక్ష. ఈ ఫ్లైట్లు పెంచమని చెప్పి 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇవాళ అమరావతికి రావాలంటే కాశీకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, గోవాకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, షిరిడీకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, కలకటాకి వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష, మైసూరు వెళ్ళటానికి ఫ్లైట్ లేదు అధ్యక్ష. అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, క్యాపిటల్ అధ్యక్ష ఇది. సార్ అదే అధ్యక్ష, ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్ చూడండి, రోజుకి దాదాపు 200 ఫ్లైట్లు దిగుతాయి అధ్యక్ష.
ఇక్కడ విజయవాడ ఏం చేస్తుంది అధ్యక్ష? రాజధాని అయింది, 15 ఫ్లైట్లు ఏంటి అధ్యక్ష? నాకు అర్థం కాదు. వామపక్ష నాయకులు గత 5 సంవత్సరాలు నిద్రపోయారని, రాణిగారితోట జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మాణానికి టెండర్లు పిలిచిన తర్వాత ఇప్పుడు నిద్ర మేల్కొని ఉద్యమాల బాట అంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. రాణిగారితోటలో అండర్ పాస్ కోసం తాను, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గత సంవత్సర కాలం నుంచి కృషి చేస్తున్నామని, టెండర్లు పిలిచిన తర్వాత వామపక్ష నాయకులు ఇప్పుడు నిద్ర మేల్కొన్నారని మండిపడ్డారు. ఏకొండూరులో 18 గ్రామాలకు మంచినీళ్లు ఇవ్వడానికి ట్యాంకులు సిద్ధం చేశామని, మార్చి 15న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ కూడా వామపక్ష నాయకులు ధర్నా చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, నగరాభివృద్ధికి డిపిఆర్ తయారు చేయడానికి ఒప్పుకుని కౌన్సిల్ ఇక్కడ ఉండటం నగరానికి పట్టిన దౌర్భాగ్యమన్నారు. కార్పొరేషన్ చాలా మొద్దు నిద్రపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న మనం గొప్ప నాయకులు అనుకునే సిపిఐ సిపిఎం నాయకులు కూడా గత 5 సంవత్సరాలు నిద్రపోయి, నేను గద్దె రామ్మోహన్ రావు రాణి గారి తోటలో అండర్ పాస్ గురించి గత సంవత్సర కాలం నుంచి మేము కష్టపడుతుంటే టెండర్ అయిపోయింది. టెండర్కి పిలిపించాం, 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళినాక మొద్దు నిద్ర లేచినట్టున్నారు పాపం అంతకుముందు గత 5 సంవత్సరాల్లో మేము గౌరవించే సిపిఐ సిపిఎం నాయకులు పాపం ఎక్కడున్నారో మాకు తెలియదు. ఈ సంవత్సరన్నర కాలంలో చూస్తే ఉద్యమాల బాట. ఎందుకు మేము తెచ్చేవాళ్ళం మేము ఉన్నాం, ఇచ్చేవాళ్ళం మేము ఉన్నాం. మొన్న కూడా చూసాం, ఏకొండూరులో మేము మంచినీళ్ళకి 18 గ్రామాలకి మంచినీళ్ళు రేపు మార్చి 15న గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రితో మేము ట్యాంకులు రెడీ చేసి వాటర్ ఇవ్వబోతున్నాం. మార్చి 15కి మేము అధికారంలోకి వచ్చి రాగానే కిడ్నీ బాధితులకి మేము ట్యాంకర్లు పెట్టి, ఆ రోజు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అయిపోయిన ట్యాంకర్లు పెట్టి మేము మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం, మంచినీళ్ళు ఇస్తుండగా మేము ఆల్రెడీ మొదలుపెట్టి కాంట్రాక్టులు ఎప్పుడైతే ఆగిపోయినాయో రాగానే అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల సమస్య మొదటి సమస్య అనుకుని మేము ప్రారంభించి పనులు పరిగెత్తిచ్చాం. మార్చి 15 కల్లా అన్ని ఊర్లలోనూ, అన్ని హ్యాబిటేషన్స్లోనూ ఎక్కడైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో కృష్ణా కాలువ నుంచి బెబ్రంపట్నం నుంచి నీళ్లు తీసుకెళ్ళి మార్చి 15న అన్ని గ్రామాలకి నీళ్లు ఇవ్వబోతున్నాం. కానీ అక్కడ ఒక ధర్నా. మేము ఇక్కడ ఆర్యూబీ తెచ్చినాక మేము తెచ్చి టెండర్ అయ్యింది, టెండర్ కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మరి ప్రజాప్రతినిధుల కింద చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి గారికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని మంత్రి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మంత్రి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు గారితో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఆయా సిబ్బంది పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. దర్శనార్థమై విజయవాడ అమ్మవారి ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో 2 రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మెండుగా పొందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా మరి చల్లని చూపు ఆశీస్సులు ఉండాలని చాలా మంచి జరిగింది, అద్భుతంగా జరిగింది. అధికారం అనేది ఒక సామాజిక వర్గానికే పరిమితం కాదని, అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలనే ఆశయంతో కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. కమ్యూనిస్టులంటే ప్రజల పక్షాన నిలబడతారని, ఎర్ర జెండాపై గల ఆదరణను ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేరని స్పష్టం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్ర జెండా జయకేతనం ఎగురవేసి విజయవాడ కార్పొరేషన్లో అడుగుపెట్టి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు.
రాజెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన భోగిదేవుడు అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పారు. కాబట్టి ఈ రాజు పల్లకి ఎక్కాడు. ఈ రాజు పల్లకి ఎక్కడానికి ప్రధానమైనటువంటి భోజులు అక్కడ ఉన్నారు. కాబట్టి మనము చాలా చెప్పుకుంటూ ఉంటాం, కానీ దాన్ని ఎన్నుకున్నటువంటి శ్రమ ఇంటికి రాగానే అభినందనలు గణేష్ అనగానే నాదేముందన్న రాత్రి వాళ్ళు షామీర్ భాష అన్న సారు కష్టపడ్డాడు, అందుకని కమ్యూనిస్ట్ పార్టీలో విజయం సాధించారని చెప్పి మన గణేష్ చెప్పడం జరిగింది. అందుకనే రాజెక్కిన పల్లకి కాదు అది మోసిన పోయినెవరు అని చెప్పి మనం ఏమైనా కొత్తగూడెంలో మనము కాంగ్రెస్ పార్టీతో కలపడి మామూలుగా మనం అడగలేదు, కాంగ్రెస్ పార్టీని మేయర్ ఏదని కూడా అడగలేదు. మధ్యతరగతి ఇళ్లలో ఆడపిల్లలు జన్మిస్తే ఎప్పటికీ న్యాయం జరగదా అని వైసీపీ నేత గుంటూరు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ప్రశ్నించారు. ఆయేషా మీరా, సుగాలి ప్రీతి, నటి ప్రత్యూష ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు కావు. ఈ 3 కేసుల్లో సమాజం మౌనం వహించిన సందర్భాలు మీ అందరికీ గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యతరగతి ఇళ్లలో ఆడపిల్లలు జన్మిస్తే ఎప్పటికీ న్యాయం జరగదా అని వైసీపీ నేత గుంటూరు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ప్రశ్నించారు. ఆయేషా మీరా, సుగాలి ప్రీతి, నటి ప్రత్యూష ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు కావు. ఈ 3 కేసుల్లో సమాజం మౌనం వహించిన సందర్భాలను గుర్తు చేస్తున్నారని తెలియజేశారు. ఆయిషా, సమీరా తల్లిదండ్రులు న్యాయం కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగారు. కానీ ఏం జరిగింది? సుగాలి ప్రీతి కథ ఇంకా ప్రశ్నలతోనే మిగిలిపోయింది. ప్రత్యూష మరణం కూడా అనేక అనుమానాల మధ్య ముగిసిపోయిందన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు న్యాయం జరగదా? వాళ్ల ప్రాణానికి విలువ తక్కువ. వాళ్ల ప్రాణాలు ఏమన్నా చౌకగా అంగట్లో దొరికే వస్తువులా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ న్యాయం జరగకపోవడమే సమాజ వైఫల్యమేనన్నారు. మనం మౌనంగా ఉండే ప్రతిసారి మధ్యతరగతి ఆడపిల్లల భద్రతను మౌనంగా ఈ మానవ మృగాలకి తాకట్టు పెడుతూనే ఉన్నా ఇది రాజకీయాల ప్రశ్న కాదు అని, ఇది మన విలువల ప్రశ్న, ఇది మన సమాజపు ఆత్మగౌరవ ప్రశ్న అన్నారు. మధ్యతరగతి ఆడపిల్లల విషయంలో న్యాయం చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల మౌనం కారణంగానే వ్యవస్థలు పూర్తిగా వైఫల్యమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఎప్పటికీ న్యాయం జరగదా? ఆయేషా మీరా, సుగాలి ప్రీతి, నటి ప్రత్యూష ఇవి పేర్లు కావు. వీరికి జరిగిన అన్యాయం పట్ల సమాజం మౌనం వహించిన సందర్భాల గుర్తులు. ఆయేషా మీరా, సుగాలి ప్రీతి, నటి ప్రత్యూష ఈ కేసుల్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇవి కథలు అంతకన్నా కావు. ఎందుకంటే ఇవి మన కళ్ళ ముందు జరిగినటువంటి ఘోరాలు. వీరికి ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల మౌనం, వ్యవస్థల వైఫల్యం. ఇవన్నీ కలిస్తేనే న్యాయం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ కేసులన్నీ కూడా నిదర్శనం. ఆయేషా మీరా తల్లిదండ్రులు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. సుగాలి ప్రీతి కేసు అనేక ప్రశ్నల మధ్య ఇంకా మిగిలిపోయింది. నటి ప్రత్యూష కేసు అనేక అనుమానాల మధ్య ముగిసిపోయింది. ప్రశ్న ఒక్కటే, పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే న్యాయం జరగదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? వాళ్ళ ప్రాణాలు అంత చౌక? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.